వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేది చాలా తక్కువ వరకు ట్రస్టెడ్ ఉంటాయి. సో అలాంటి ట్రస్టెడ్ది కనిపెట్టడం చాలా తక్కువ. కానీ మన కొంతమంది మైండ్ తినేవాళ్ళు ఎట్లా అంటే మేము ఇది కొన్నాం అది కొన్నాం బంగ్లా కొన్నామని మనుషులను మ్యానిపులేట్ చేసి ఆ రంగం జాబులు ఏవి రాక ఈ వర్క్ ఫ్రమ్ హోమ్లు 2 గంటలు కష్టపడండి, గంట కష్టపడండి, 1,00,000 సంపాదిస్తారు, 2,00,000 సంపాదిస్తారు, నెలకి ఇంత అంత అని ఈ ఈ పిచ్చి వాటినన్నీ నమ్మకండి. మీరు ఎంతో కష్టపడి ఎన్నో మార్కులు తెచ్చుకుంటే కానీ రాని మా జీవితంలోకి అంత మంచి రోజులు కేవలం వర్క్ ఫ్రమ్ హోమ్ తోటి ఎట్లా వస్తాయి చెప్పండి. పిచ్చిగా నమ్ముకొని డబ్బులు పోగొట్టుకోకండి. ఫుల్ వీడియో కింద ఉంటుంది, చూడండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. విషయానికి వస్తే చాలా వరకు స్కామ్లు జరుగుతున్నాయి. గంట కష్టపడండి, 2 గంటలు కష్టపడండి, మంచిగా సంపాదించవచ్చు, మేము కారు కొన్నాం, బంగ్లా కొన్నాం, తొక్క కొన్నాం, తోలు కొన్నామని ఎన్నో చెప్తారు. కానీ వాటిని వేటిని నమ్మొద్దు. ఎంతో కష్టపడితే కానీ రాని జీవితంలో మంచి రోజులు, రాని జీతము, రాని బంగ్లా, రాని కారు కేవలం 2-3 గంటలలో కష్టపడితే ఎట్లా వస్తుంది అనుకుంటున్నారు మీరు? అన్ని కంపెనీస్ అలానే ఉన్నాయని చెప్పను, కానీ దాదాపు వరకు అన్నీ ఇలానే ఉన్నాయి. సో డబ్బు పెట్టేటప్పుడు ఆలోచించండి. ఫుల్ వీడియో కింద ఉంటుంది, చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను దాదాపు అంటే నేను లాస్ అయ్యానని నా ఎక్స్పీరియన్స్ షేర్ చేయట్లేదు. దాదాపు అన్నీ ఇంతే ఉన్నాయండి. ఏవో కొన్ని ఉన్నాయి. కొన్ని మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి. సెగ్ ఇండియా, ఆన్లైన్ ట్యూటరింగ్ అని అలాంటివన్నీ నమ్మొచ్చు. సో డబ్బులు పెట్టే ముందు కాస్త ఆలోచించుకోండి. పైసా కష్టపడి ఎవరికో మాటలు నమ్ముకొని 100, 200, 3,000 రిజిస్ట్రేషన్ ఫీజులని, ఆ ఫీజులని, ఈ ఫీజులని ఎంతో మోసపోకండి. డబ్బులు లాస్ చేసుకోండి. వాళ్ళని పట్టుకోలేమో, ట్రేస్ చేయలేము, ఏమి చేయలేము. తీరా మీరు కష్టపడ్డ సొమ్మంతా పోయినాక ఎంత కష్టంగా ఉంటుంది కదండి. సో నేనేం చెప్తున్నా అంటే అన్ని వర్క్ ఫ్రమ్ హోమ్లు ఫేక్గా ఉండవు. కొన్ని నమ్మొచ్చు. ఆ నమ్మనే పట్టుకోవడం కష్టం అనమాట.